ఈ కుటుంబ ఆశీర్వాద కోడిక వరకు దేవుడు తన కాపుదల మన కుటుంబాల పక్షమున రెట్టింపు చేసి ఆయన ప్రేమ చూపకపోతే, ఆయన మన పక్షమున కృప చూపకపోతే మనమేమైపోదుము కదూ. ఈ క్షణానికి కూడా ఒకసారి మనం లోకం తట్టు చూస్తే గనులుగా గొప్పవారిగా పిలువబడుతున్న వారెందరో కాలగర్భంలో కలిసిపోయారు. ఈ సమయం వరకు లేదు. దేవుని ప్రేమ నిన్ను నన్ను సజీవుల గుంపులో ఉంచింది. ఆయన కృప నిన్ను నన్ను నడిపించి ఉండగా, దేవుని కుమారుడా, దేవుని కుమార్తె, ఏమి తెచ్చి ఏమిచ్చి ఆయన రుణాన్ని తీర్చగలవు? ఏమి చెల్లించినా ఆయన రుణం అట్లుండవలసిందే కదా. ప్రభుతో శబ్దమా, ఇదిగో దేవా, ప్రాణాత్మ దేహములతో నేను సంపూర్ణంగా నీకు లోబడుతూ ఉన్నాను. అబ్రహాములాగా నేను కూడా విధేయత చూపుతానయ్యా, నీకు లోబడుతాను. నన్ను కాయుటకు పెట్టిన కాపరికి లోబడుతాను. నాపై నిత్యము పనిచేస్తున్న పరిశుద్ధాత్మకు లోబడుతాను. వాక్యమునకు లోబడుతాను. నా సొంత ఆలోచనలే కలిగించెను నష్టము, నీవు కలిగిన ఆలోచనలే నాకు లాభమాయెను. దేవా, మీకు స్తోత్రమయ్యా. కర్తవే, ఆండవరే దైవమా, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కమాన్, అందరూ కలిసి కూడా సంతోషంగా చప్పట్లు కొడుతూ ప్రభువుని ఆరాధిద్దామా. కమాన్, ప్రైజ్ అండ్ వర్షిప్. స్తోత్రం. నా సొంత ఆలోచనలే కలిగించెను నష్టము, నీవు కలిగిన ఆలోచనలే నాకు లాభమాయెను. నా సొంత ఆలోచనలే కలిగించెను నష్టము, నీకు కలిగిన ఆలోచనలే నాకు లాభమాయెను. ఆలోచనకర్త, ఆలోచనకర్త, నీ ఆలోచనయే నాకు క్షేమమయ్యా. ఆలోచనకర్త, ఆలోచనకర్త, నీ ఆలోచనయే నాకు క్షేమమయ్యా. నీ ఆలోచనయే నాకు క్షేమమయ్యా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో, నీ కృపయే లేకపోతే నాకు ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో, నీ కృపయే లేకపోతే నాకు లేదయ్యా. కరుణగల జీవితానికి నీవే చాలునయ్యా. కరుణగల యేసయ్యా. ఆమేన్. నిన్ను నేను విడచిన విడువలేదు నీదు ప్రేమ, విడిచిపెట్టలేనివి ఉన్నా విడిపించావు నన్ను. నిన్ను నేను విడచిన విడువలేదు నీదు ప్రేమ, విడిచిపెట్టలేనివి ఉన్నా విడిపించావు నన్ను. విడువనివి మోచకుడా, విడువనివి మోచకుడా, నీ
నీలోనే ఉండుట నాకు క్షేమమయ్యా. విడువని విమోచకుడా, విడువని విమోచకుడా, నీలోనే ఉండుట నాకు క్షేమమయ్యా. నీలోనే ఉండుట నాకు క్షేమమయ్యా. పిలిచిన దేవుడా, పిలిచిన దేవుడా, నీలోనే ఉండుట మాకు క్షేమమయ్యా. నీలోనే ఉండుట మాకు క్షేమమయ్యా. విడువని విమోచకుడా, యేసయ్యా, విడువని విమోచకుడా, నిస్సహాయముండుట నాకు క్షేమమయ్యా. దేవని లేకపోతే ఎలా జరుగుతుంది? ఇంతకాలం ఉండుటను బట్టి మేము జీవిస్తున్నాం. బిగ్గరగా చప్పట్లు కొడుతున్నాము. గంభీరంగా చప్పట్లతో నాదములు జయ ధ్వనులతో ఆర్భటించి ఒక 10 సార్లు హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా
be mighty. We thank you, Jesus. We thank you. We worship you, Lord. అందరం మన కుడి హస్తాలను పైకెత్తుదాం. అందరం మన కుడి హస్తాలను పైకెత్తుదాం. ఒక్కసారి హృదయవంతంగా ప్రభుతో ఈ మాట చెప్తాం. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయ్యా. నీ ప్రేమే చూపకపోతే అయ్యా నేనేమైపోదునో, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయ్యా. కరుణగల యేసయ్యా, ఈ జీవితానికి నీవే చాలునయ్యా. కరుణగల యేసయ్యా, ఈ జీవితానికి నీవే చాలునయ్యా. ఈ జీవితానికి నీవే చాలునయ్యా. పిలిచిన నిజ దేవుడా, పిలిచిన నిజ దేవుడా, నీతోనే ఉండుట నాకు భాగ్యమై, నీతోనే ఉండుట నాకు భాగ్యమై. నా సొంత ఆలోచనని కలిగించే నష్టము. ఎస్, దేవుణ్ణి పక్కన పెట్టి నువ్వు ఏదైతే దేవునికి వ్యతిరేకమైన మార్గంలో నడవాలనుకుంటావో తీరని నష్టంలోనికి వెళ్ళిపోతావు. దాన్ని పూడ్చుకోవడానికి కొన్ని సంవత్సరాలు పట్టొచ్చు. ఒకవేళ దేవుణ్ణి పక్కన పెట్టి సొంత ఆలోచనలు, మనుషుల ఆలోచనలను నడుచుకున్నావో, మనుషుల తలంపుల వెంబడి నువ్వు పరిగెత్తావో, మూర్ఖుల ఆలోచనలు, దుష్టుల ఆలోచనలు, కోపిష్టి వారి ఆలోచనలు, దినమెల్ల హృదయంలో కీడును గురించి ఆలోచించే వారి ఆలోచనలు, పైకి భక్తి గలవారిలాగా ఉండి లోపల శక్తి లేని వారు, ఇలాంటి వారి ఆలోచనలతో నీ యొక్క జీవితాన్ని ముందుకు నడిపిస్తే ఏదో ఒక రోజు నడి సముద్రంలో నీ నావ అయ్యో చెప్పలేని పరిస్థితి. ఈ లోకం చాలా ప్రమాదకరమైనది.
ఈ లోకాన్ని నమ్మొద్దు. ప్రమాదకరమైన ప్రయాణం ఇది. నీవు కోరిన రేవునకు దేవుడు నిన్ను నడిపించాలంటే ఆయన చేయి పట్టు, ఆయనతో కలిసి నడువు. నీ స్నేహితులు చెప్పే ఆలోచనలు పక్కన పెట్టు. ప్రార్థనలో కూర్చొని దేవుని ఆలోచన కొరకు ఎదురు చూడు. దేవుని ఆలోచనల చొప్పున జరిగించు, నీకు మేలు కలుగుతుంది. మనుషుల ఆలోచనలు, మనుషుల తలంపులు, మనుషుల నిర్ణయాలు నీ జీవితానికి అంత క్షేమకరమైనవి కాకపోవచ్చు. నీ ఎడల దేవుని తలంపులు చాలా గంభీరమైనవి. ఆయన గొప్పగా ఆలోచన చేస్తాడు నీ గురించి. ఆయన ఆల్రెడీ ఒక ప్లాన్ ఉంది ఆయన దగ్గర నీ కొరకు. గాడ్ హ్యాస్ ఎ ప్లాన్ ఫర్ యు. ఈ రోజు చేసింది కాదది. ఆయన ఆల్రెడీ నీ వివాహము కాకమునిపే నీ కొరకు ఒక ప్లాన్ రెడీ చేశాడు. ఆయన నువ్వు తల్లి గర్భంలో రూపింపబడక మునిపే ఒక ప్యాకేజీ లాగా ఒక ప్లాన్ రెడీ చేశాడు. ఎన్నో మార్లు అక్కడి నుంచి తప్పిపోతూ వచ్చావు. సరి చేసుకో, సరి చేసుకో. ఆపాద మస్తకం సరి చేసుకో. మరలా దేవుని మార్గంలోనికి వచ్చాక ఏదో ఒక కార్యం నీ పట్ల చెయ్యాలని ఆయన నిశ్చయం కలిగి ఉన్నాడు. నువ్వు తప్పిపోకుదు అందులో నుండి. దేవుడు నీ కొరకు ఒక ప్లాన్ కలిగి ఉన్నాడు. జాగ్రత్తగా ఆలోచన. సత్తువ కలిగిన సంఘం ఇది, కంచె కలిగిన తోట, జీవము కలిగిన దేవుని వాక్యము వెల్లడవుతా ఉంది. రాత్రింబవలు ఆత్మల భారము కలిగిన దైవజనుడు ఇక్కడ ఉన్నాడు. భారము కలిగిన దైవజనుడితో కలిసి భారాన్ని పంచుకోగలిగితే నీ జీవితము కూడా ఆశీర్వాదకరంగా ఉంటుంది. భారము కలిగిన దైవజనునితో కలిసి ప్రయాణం చేస్తే క్షేమకరమైన గమ్యం, నీవు కోరిన రేవునకైనా నడిపిస్తాను నిన్ను. అవకాశం ఉన్నప్పుడే, ఆరోగ్యం ఉన్నప్పుడే, సమయం ఉన్నప్పుడే, పరిస్థితులన్నీ చక్కగా ఉన్నప్పుడే దేవుని వైపు చూడడానికి ప్రయత్నించు. వాయిదాలొద్దు. ఇక్కడున్న వారిలో ఒక ఇద్దరు విడాకుల వైపు మరలుతా ఉన్నారు. తన భర్తలతో విడాకులు తీసుకోవాలనే ఆలోచన కలిగి ఉన్నారు. యవ్వన బిడ్డలారా, అది సరైన ఆలోచన కాదు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. నీ ఆలోచన సరైనది కాదు. దేవుని చట్టాన్ని ఉల్లంఘించొద్దు. భయపడొద్దు, ధైర్యముగా ఉండండి. నువ్వు చేస్తున్న ప్రార్థన వ్యర్థం కాలేదు. ఇప్పుడిప్పుడే నీ ఫైలు దేవుని టేబుల్ మీదకి వస్తా ఉంది. ఇప్పుడిప్పుడే నిన్ను గురించిన ఫైల్ దేవుని టేబుల్ పైకి వస్తుంది. చక్కగా తేరి చూస్తాడు. అదంతా నీకు న్యాయం చేసే దేవుడు ఆయన. నీ పూర్వస్థితిని జ్ఞాపకం చేసుకో, ఇప్పుడున్న స్థితిని జ్ఞాపకం చేసుకో. తొందరపడొద్దు. దేవుడు నీ చేయి పట్టుకొనే ఉన్నాడు. చేయి పట్టుకొనే ఉన్నాడు. He can never leave you, never forsake you.
నీ శ్రమలు తెలుసు, నీ కష్టము తెలుసు, నీ దిగులు తెలుసు, నీ దుఃఖము తెలుసు, నువ్వు పడుతున్న యాతన తెలుసు, రోజు అనుభవిస్తున్నటువంటి నరకం అనుకుంటున్నావేమో అది కూడా తెలుసు. దేవుడు న్యాయవంతుడని కూడా తెలుసుకో. దేవుడు న్యాయవంతుడు. ధైర్యంగా ఉండు, ధైర్యంగా ఉండు. ఒక సహోదరి ఇక్కడ వెనక వీపు కింద ఒక గడ్డతో బాధపడతా ఉంది. వీపు కింద ఒక గడ్డతో బాధపడుతుంది. దేవుడు ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు, నేను దాన్ని స్వస్థపరుస్తాను, నేను బాగు చేస్తాను, నేను కరిగిస్తాను దాన్ని. నువ్వు అనుమానపడుతున్నటువంటి గడ్డ కాదది, అపవాది పెట్టినటువంటి గడ్డ అది. నేను దాన్ని కరిగిస్తాను దాన్ని అంటున్నాడు ప్రభువు. స్వస్థపరిచే దేవుడు ఆయన. ధైర్యంగా ఉండు. నీ ఒంట్లో ఉన్న ప్రతి దురాత్మ నుంచి విడిపించే దేవుడు ఆయన. అది దురాత్మ ద్వారా వచ్చినటువంటి గడ్డ అది. ప్రభు నమ్మదగిన వాడు. హల్లెలూయా. ఏ పరిస్థితిని బట్టి ఇక్కడికి వచ్చారో దేవుని సమస్తము ఎరిగిన వాడు ఆయన. సమస్తము మీ గురించి బాగుగా తేటగా తెలిసిన వాడు ఆయన. ధైర్యంగా ఉండండి, ధైర్యంగా ఉండండి. ప్రభువును బట్టి ధైర్యంగా ఉండండి. నిన్ను దాటిపోడు ఆయన. నీ ప్రక్కనే నిలిచి ఉన్నాడు ఆయన. హల్లెలూయా. థాంక్యూ హెవెన్లీ ఫాదర్. అందరి కళ్ళు మూసుకొని, ప్రభువా ప్రభువా ఈరోజు నన్ను దర్శిస్తున్నారు, అతను స్తోత్రమయ్యా అని చెప్తాను. గ్రేస్ వచ్చి ప్రార్థనలో నడిపిస్తుంది. సోదరి గ్రేస్ వచ్చి ప్రార్థనలో నడిపిస్తుంది. అలాగే కళ్ళు మూసుకొని ప్రభు సన్నిధిలో మరొక అద్భుతమైన వర్తమానము. ఇప్పటికే దేవుడు మనతో మాట్లాడాడు. ఇప్పటికే దేవుడు మనతో మాట్లాడాడు. మరొక పర్యాయం దేవుడు మనతో మాట్లాడబోతా ఉన్నాడు. స్తోత్రం స్తోత్రం ప్రభా. పరిశుద్ధాత్మ దేవా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడివై అయా నిరంతరము పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని చెప్పి నేను కొనియాడబడుతున్న యేసయ్యా, నీ ప్రేమకై నైనా కృతజ్ఞతా స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఈ దినమున ప్రభా నాయన నీ ప్రేమ చూపకపోతే స్వామి మేమేమైపోదుమో యేసయ్యా. నీ కరుణ కలిగిన చూపులే ప్రభా ఈ రోజు మమ్మల్ని సజీవుగా నిలబెట్టాయి ప్రభా. అందును బట్టి కృతజ్ఞతా స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఇక్కడ చేరి ఉన్న మమ్మల్ని అందరినీ స్వామి నీ పాదాల చెంతకు ప్రభా మేము చేరి ఉండగా నాన్న మీరు మా అందరితోనూ నాన్న మీరు మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి తండ్రి. నీవు తప్ప మాకెవ్వరూ లేరు యేసయ్యా. నాయన తండ్రి నీవే మా దిక్కు అని చెప్పి ప్రభా అనుదినము నాయన నీ గడప కమ్ముల యొక్క ప్రభావం నాయన నిరంతరము స్వామి నిన్ను స్తుతిస్తా ఉన్నాం, గణపరుస్తూ ఉన్నాం, మహిమపరుస్తున్నాం యేసయ్యా. అయా కనికరించండి ప్రభా నాయన. నీకు ఇష్టానుసారమైనటువంటి జీవితం మేము జీవించాలి ప్రభా నాయన. అయా ప్రభు ఇంతకాలం జీవించిన జీవితమేమో కానీ స్వామి ఈ రోజు నుంచి నాయన ఒక ప్రత్యేకమైనటువంటి జీవితం మేము కలిగి ఉండాలయ్యా. నవజీవనటువంటి నాయన జీవితాన్ని స్వామి మేమందరం నాయన నీ కొరకు ప్రభా మేము జీవించే వారిగా ఉండాలి ప్రభా. ఒక ప్రత్యేకమైనటువంటి వారిగా మేము ఉండాలి యేసయ్యా. ఈ అంత్య దినములలో స్వామి నీకు ఇష్టానుసారమైనటువంటి పాత్రలు గాను అయా నీ చేతిలో చెక్కబడినటువంటి నైనా శిల్పాలు గాను స్వామి మేము ఉండాలి యేసయ్యా. అటువంటి కృపను నానా మీరు మాకు దయచేయండి ప్రభా. దైవజనుని ప్రభా, సేవకురాలని ప్రభా, సంఘాన్ని ప్రభా మీరు బ్లెస్డ్ ఛానల్ గా మీరు చేయమని ప్రభు అడుగుతున్నాను తండ్రి. అయా రావాల్సినటువంటి దైవజనుని కూడా నైనా నిలువ చట్టం మరుగు చేసుకొని నైనా అమూల్యమైనటువంటి మాటల ద్వారా అందరితో నైనా మీరు ముచ్చటించండి నాన్న. మీరు మాత్రమే నైనా మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాం తండ్రి. దేవుడు ప్రార్థన ఆలకించినందుకు చేతులెత్తి